నాడు నేనే సాయిని అన్న సత్యమెరిగిన నాడు ధర్మమనగనేమో నీకు తెలియు నేనే సాయిని అన్న సత్యమెరిగిన నాడు ధర్మమనగనేమో నీకు తెలియు శాంతి ప్రేమలని కన్నులగును శాంతి ప్రేమలని కన్నులగును అహింస మార్గమని ఊపిరగును శాంతి ప్రేమలని కన్నులగును అహింస మార్గమని ఊపిరగును. దివ్యాత్మ స్వరూపులారా, స్వామి ఎప్పుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా మనందరినీ సంబోధించేటటువంటి ఒక మాట దివ్యాత్మ స్వరూపులారా అని చెప్పి. ఒక్కసారి ఆ సంబోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఒక్కసారి మనం ఆ సంబోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే మనం ఎవరమో, మనం ఎందుకని ఇక్కడ పుట్టామో, మన గమ్యం ఏమిటో, దేనికోసం మనం ఈ జీవితం సాగిస్తున్నామో, దీని పరమార్థం ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి సంబోధించడంలో ఉద్దేశం, మనందరం కూడా పరమాత్మలం అనేటటువంటి విషయం ప్రతిసారి స్వామి ప్రసంగాన్ని మనకిచ్చినప్పుడు ఆ ప్రసంగానికి ముందుగా మీరందరూ దివ్యాత్మ స్వరూపులు అంటే నేను ఆత్మస్వరూపాన్ని, మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే, కాబట్టి నాకు నీకు తేడా లేదు అని చెప్పి చెప్పటమే దివ్యాత్మ స్వరూపులారా అని చెప్పి మనల్ని సంబోధించటంలో స్వామికి ఉన్నటువంటి పరమార్థం. ఒకసారి ఒక అతను వచ్చి స్వామిని అడిగారు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఏమన్నారంటే, అందరూ నిన్ను దేవుడు దేవుడు అని చెప్పి అంటున్నారు, నువ్వు దేవుడువా అని చెప్పి ఇట్లానే వేలుపెట్టి స్వామిని ప్రశ్నించారు. నువ్వు దేవుడువా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు దేవుడువా అని చెప్పి వెంటనే అప్పుడు స్వామి చెప్పిన సమాధానం ఏమీ తోడుకొట్టలేదు. ఎవరన్నా ఒకసారి కొంచెం డైరెక్ట్గా అడిగితే ఒక్కసారి తడబడతాం. అప్పుడు స్వామి చెప్పిన సమాధానం, అవును నేను దేవుడినే, కానీ నేను దేవుడినని నాకు తెలుసు, నేను దేవుడినే, నువ్వు కూడా దేవుడివే, కానీ నీకు నాకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నేను దేవుడిని అని నాకు తెలుసు, నీవు దేవుడివి అని నీకు తెలియదు, అదే తేడా అని చెప్పి స్వామి ఆ భక్తునితో చెప్పడం జరిగింది. అందుకనే మనందరం కూడా దేవుళ్ళము అని చెప్పి మనకు మళ్ళీ గుర్తు చేయడానికే స్వామి ఎప్పుడు ఉపన్యసించినా, ఎప్పుడు ప్రసంగించినా మొట్టమొదటిసారిగా దివ్యాత్మ స్వరూపులారా అని చెప్పి మనం సంబోధించటంలో ఉద్దేశం,
మనం ఎవ్వరము అన్నటువంటి విషయాన్ని మనకి మొదట గుర్తు చేసి ఆ తరువాత తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఆ విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. ఎందుకు స్వామి అందరినీ దివ్యాత్మ స్వరూపులారా బంగారు అని చెప్పి ఎందుకు అలా పిలవటంలో దాంట్లో ప్రథమ ఉద్దేశం. ఇంకొక విషయం కూడా, సత్య సాయి బాబా అనేటటువంటి 3 పదాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గనక గ్రహించినట్లయితే స్వామి తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాం. ఏమిటి సత్య సాయి బాబా అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒక్కసారి కనుక విశ్లేషించినప్పుడు, సత్య అంటే అర్థం ఏంటి, సత్యం అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని మనం ఊహించినప్పుడు, ఎప్పుడూ ఉండేది దాన్ని సత్యము అంటాం. నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అలా ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు. కాబట్టి సత్య అనేటటువంటి పదంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఉండేటటువంటి వారు సత్యసాయి. దేహంలో కాదు, మనందరిలో దివ్యాత్మ స్వరూపంగా మనందరిలో స్వామి కొలువై ఉన్నారు. అందుకనే ప్రహ్లాదుడు అన్నట్టు, ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పి ప్రహ్లాదుడు అన్నట్టుగా స్వామి లేని ప్రదేశం లేదు, ప్రతి హృదయంలో స్వామి కొలువై ఉన్నారు అని చెప్పటానికి సత్యసాయి బాబా అనేటటువంటి విద్యలో మొట్టమొదటి సత్య అని చెప్పగలిగారు. సాయి అంటే ఏంటంటే తల్లి, అమ్మ అని అర్థం, అంటే స్త్రీతత్వం. బాబా అంటే తండ్రి అని అర్థం. బాబా అంటే తండ్రి అని పురుషతత్వం. సాయి అంటే స్త్రీతత్వం, బాబా అంటే పురుషతత్వం. కాబట్టి ఈ సత్య అనేటటువంటి ఈ సత్యంలో స్త్రీతత్వం, పురుషతత్వం కలిసి ఉన్నాయి. ఈ స్త్రీతత్వం, పురుషతత్వం కలిసి ఉన్నటువంటి స్థితికి మన వేదాలు ఒక తత్వాన్ని బోధించినాయి. ఏంటి ఆ తత్వం పేరు? అర్ధనారీ శివతత్వం. శివతత్వం అంటే ఏంటి? అర్ధనారీశ్వరతత్వం. కాబట్టి ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని ఏర్పరచుకొని, అంటే శివస్వరూపాన్ని, శివతత్వాన్ని తనలో తను ప్రతిష్ఠించుకొని ఆది మధ్య అంతరహితుడై, కాలానికి అతీతుడై నిత్యము మన హృదయాల్లో కొలువుండేటటువంటి వాడే సత్య సాయి బాబా. ఆ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత సత్యసాయి అనగానే మనకి పంచతత్వాలు గుర్తొస్తాయి. నేను నాకు పెట్టుకున్నటువంటి వాటి పేరు పంచశీల అని పెట్టుకున్నాను, నేను గుర్తుంచుకోవడం కోసం. పంచతత్వాలు ఎవరైనా చెప్పగలరా? ఆ పంచతత్వాలు ఏంటో? సత్యం, ధర్మం, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు. ఈ 5 తత్వాలను కనుక మనం గుర్తుకుంటే ఆధ్యాత్మిక తత్వం మొత్తం అర్థమైపోతుంది. ఈ యొక్క 5 తత్వాలను కనుక మీరు అర్థం చేసుకొని కనుక మీరు జీవితాన్ని కనుక సాధించగలిగితే భగవద్గీత చదవాల్సినటువంటి అవసరం లేదు, ఉపనిషత్తులను గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, బ్రహ్మసూత్రాలను గురించి కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ 5 తత్వాలను కనుక మీకు అలవర్చుకుంటే ఆధ్యాత్మిక మొత్తం కూడా ఈ 5 యొక్క పదాలలో స్వామి సరళీకృతం చేసి, ఈ పెద్ద పెద్ద గ్రంథాలను నా భక్తులు చదవలేరు, వారికి చాలా సున్నితమైనటువంటి మార్గంలో నేను చెప్పాల్సింది చెప్పి ఆ చిన్న చిన్న పదాలతో ఆధ్యాత్మికత మొత్తం ఒక్కసారి ఒక్క చోటకు చేర్చి నా భక్తులందరికీ వాటిని గురించి చెప్పి వాళ్ళను పునీతులను చెయ్యాలి. వాళ్ళు నిజంగా
దివ్యాత్మ స్వరూపులు అని చెప్పి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటటువంటి పంచతత్వాలను గురించి మనకు వివరించడం జరిగింది. మీరు గమనించండి, ఎప్పుడు కూడా స్వామికి గనక మనం అనుంగు భక్తులంగా గనక మారినట్లయితే, స్వామి ఎదుట ఉండి ఎక్కడో ఉండి మనకు సహాయం చేయటం కాదు, ఎక్కడో ఉండి వారి యొక్క మహిమలను మనం మీద ప్రదర్శించటం కాదు, ఎవరి రూపంలోనో వచ్చి వారి మిరకల్స్ను మనకు చూపించడం కాదు. స్వామి మనలోకి ప్రవేశించి మనలోనే నివసిస్తూ మనలో ఒక్కడై మనమే స్వామిగా మారి మన చేతనే అటువంటి అద్భుతాలను చేయిస్తూ ఉంటారు స్వామి. అందుకనే మొట్టమొదట సత్యము అనేటటువంటి విషయానికి కనుక వస్తే, సత్యవాక్కు అనేటటువంటి ఒకటి ఉంటుంది. మీరు ఉపనిషత్తులు మొత్తం గనక మీరు చేస్తే కొన్ని ఉపనిషత్ వాక్యాలు అని చెప్పి కొన్ని ఉన్నాయి, వేదవాక్యాలు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదవాక్యం ఒక పరమవాక్యం చెప్తుంది. అదే ఒక ఉపనిషత్తు ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది. అంటే తత్వం అసి అని చెప్తుంది. అంటే ఏంటి? నేనే బ్రహ్మమును. తత్వం అసి, నీవే తను అంటే అర్థం ఏంటి? నీవే సాయి, నువ్వే స్వామివి అని చెప్తుంది. కానీ ఎన్నిసార్లు ఎంతమందిని నేనే సాయిని, నా తత్వమే సాయి తత్వం అని చెప్పి మనం నిజంగా భావించి, అనుభవించి, ప్రవర్తించి బయటికి ప్రకటిస్తున్నాం అనేటువంటి విషయం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాకెప్పుడు కూడా నాకు స్వామి పరిచయం అయ్యి దాదాపు 59 సంవత్సరాలు స్వామి దాంట్లోకి నేను వచ్చి ఈ 5 తత్వాలను, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి 5 తత్వాలను వారి యొక్క అద్భుతాల రూపంలో నాకు పరిచయం చేసి, నేను సత్యాన్ని, నేనే నీవు, నేను నీలోనే ఉన్నాను అనేటటువంటి విధంగా నాకు చెప్పి, ఆ విషయాన్ని నిరూపించి, నేను నీ ఎదురుగా ఉండి పనిచేయను, నేను నీ పక్కన ఉండి పనిచేయను, నేను వేరే వారి రూపాల్లో వచ్చి నేను నీకు సహాయం చేయను, నీలోకే వచ్చి నేను సహాయం చేస్తాను అనేటటువంటి రుజువులతో కూడినటువంటి అద్భుతాలను స్వామి నాకు చేసి చూయించారు. అటువంటి ఒక అద్భుతాన్ని మీతో ఈరోజు ఒకటి పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. నేను కోలార్లో మెడిసిన్ చదివేటప్పుడు, కొత్తగా మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఒక ఊరు వెలపట, అప్పుడు ఎక్కువగా డబ్బులు ఉండేగా, అప్పుడే డొనేషన్ అంతా కట్టేసేసి అప్పుడే మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. 2 పిల్లల్ని అమెరికా నుంచి తీసుకొని వచ్చి, 2 ఆడపిల్లలు, వాళ్ళు స్కూల్ నేర్పించి, అందుకని ఎక్కువ డబ్బులు లేవు, తక్కువ అద్దెలో కొంచెం పెద్ద ఇళ్ళు కావాలి, ఇటువంటి పెద్ద ఇళ్ళు కావాలనే ఉద్దేశంతో ఒక ఊరు చివరలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో ఉన్నాం. అలా ఉన్నప్పుడు రాత్రి 1 గంట అప్పుడు డెకాయిడ్స్ వచ్చారు మా ఇంటి చుట్టూ. ఇళ్ళు మొత్తం తలుపులన్నీ వేసేస్తున్నాయి, ఈ కిటికీలన్నీ ఈ రకంగా మూసేస్తున్నాయి. రాత్రి 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు ఒక బ్యాటరీ లైటు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి మా ఆవిడ లేచి బాత్రూమ్ కని లేచి, ఏమండి ఎవరో తిరుగుతున్నారు ఇంటి చుట్టూ, ఎవరో బ్యాటరీ లైట్ వేస్తున్నారు అని చెప్పి నన్ను లేపింది. లేపంగానే నాకు పరిస్థితి అర్థమైపోయింది. ఎవరో వస్తున్నారు, ఒంటరిగా ఉన్నాము అనే విషయం తెలుసుకున్నారు. అందులో అమెరికా నుంచి వచ్చారు అనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అమెరికా నుంచి వచ్చారు అనగానే
బాగా డబ్బులు ఉండుంటాయి, బాగా బంగారం ఉండి ఉంటుందని చెప్పి ఊహించారో ఏమో ఆ డెకాయిడ్స్ వచ్చారు. మేము చెప్పుకున్న సమయంలోనే తలుపులు కొట్టడం మొదలుపెట్టారు. ఒకసారి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను నా వైఫ్ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. దగ్గరలో ఇళ్ళు కూడా లేవు. ఊరు ఎలపట ఒకటే ఇల్లు, అద్దె తక్కువ అని చెప్పి ఆ ఇల్లు తీసుకున్నాం. పెద్దగా పిలిచినా కూడా ఎవరు వచ్చేటటువంటి పరిస్థితుల్లో మేము లేము. అప్పుడు ఒకసారి ఏం చేయాలా అనేటువంటి అర్థం కాలేదు నాకు. వెంటనే స్వామి గుర్తుకు రాలేదు, ఎందుకంటే హడావుల్లో స్వామి గుర్తుకు రాలేదు. అప్పుడు ఏం చేయాలా అని చెప్పి భయపడుతూ లోపలికి వస్తే కొడతారు, చంపేస్తారు అని చెప్పి ఉంటే ఎవరు మీరు అని చెప్పి ఒకసారి అరవటం మొదలుపెట్టాను. మేము దొంగలం, తలుపు తీ, లేకపోతే తలుపు పగలగొట్టుకొని వస్తాం, నిన్ను కొడతాం, నిన్ను చంపేస్తాం, ఇంకొక 10 నిమిషాల్లో మీరిద్దరు ఉండరు, మర్యాదగా తలుపులు తీసి మీరు మీ దగ్గర ఉన్నాయి మాకు ఇచ్చి మమ్మల్ని పంపిస్తారా, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారా అని చెప్పి బయట నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో దాటం లేదు. ఎవరన్నా పిలవడానికి కనుక తలుపులు కనుక తీస్తే మళ్ళీ తలుపుల్లో నుంచి వాళ్ళు ఏమన్నా చేస్తారో భయం. తలుపులు తీయలేనటువంటి పరిస్థితి. బయట నుంచి వాళ్ళు గొడవ చేస్తున్నారు, తలుపులు కొడుతున్నారు. ఇక నేనేం చేయలేక ఏమండి ఏం చేద్దామండి అని చెప్పి నా భార్య అరుస్తుంటే, దుర్గా నువ్వు వెళ్ళి స్వామి రూమ్లో కూర్చొని నువ్వు స్వామిని నువ్వు పూజ చేస్తూ ఉండు, స్వామిని అడుగుతూ ఉండు అని చెప్పగానే ఆమె స్వామి రూమ్లోకి వెళ్ళి స్వామి రక్షించు అని చెప్పి. కానీ ఆ పూజ చేస్తూ ఉంది, నేను మాత్రం వాళ్ళతోటి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇక నాకు ఏమి చెయ్యాలో అర్థం కాక వస్తే వచ్చేశారు కాబట్టి నేను మాత్రం తలుపు తీయను, వాళ్ళందరూ వాళ్ళు వచ్చేస్తూ అనగానే నేను కూడా వెళ్ళి ఆమె పక్కన కూర్చొని స్వామికి నువ్వే రక్షించాలి దీంట్లో చెప్పి అప్పుడు స్వామి నాలోకి ప్రవేశించినట్టుగా నేను అనుభూతి పొందాను. ఒక్కసారి ఆ అనుభూతి పొందిన తర్వాత నాలో భయం అనేది పోయింది. వెంటనే నేనే స్వామి నాలోనే ఉన్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చేసేసి నా దృష్టి వెంటనే ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టేటటువంటి ఒక బండ ఉంటుంది, కొబ్బరికాయ కొట్టేటటువంటి బండ, ఆ రాయి మీదకి వెళ్ళింది. ఆ రాయిని తీసుకొని వెంటనే బయటకు వచ్చి పెద్దగా, నేను అమెరికా నుంచి వచ్చాను, నా దగ్గర గన్ ఉంది, లోపలికి వస్తే మిమ్మల్ని కాల్చి పారేస్తాను అని చెప్పి పెద్దగా అరుస్తూ ఆ బండ తీసుకొని ఆ కిటికీ తలుపులకు ఉన్నటువంటి ఆ గ్లాసు మీద ఒక్కసారి గట్టిగా కొట్టాను. ఎప్పుడైతే ఆ గట్టిగా కొట్టానో ఒక్కసారి తుపాకీ పేలినటువంటి శబ్దం కనుక వచ్చేసేసి ఆ గ్లాసుకు ఉన్నటువంటి అద్దాలు మొత్తం ఒక్కసారి పగిలిపోయి అద్దాలు గలగల కింద పడ్డాయి. నేను నిజంగానే తుపాకీతో పేల్చాను అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మేము బ్రతికి బయటపడ్డాం, తలుపులు తీసాం. ఆ విధంగా స్వామి వేరే ద్వారాగా కాదు, స్వామి మనలోకే ప్రవేశించి మనమే స్వామిగా మార్చి మనల్ని రక్షించేటటువంటి సంఘటనలు నాలో కొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. మచ్చుకి ఇదిటి ఒక్కటి మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అందుకనే సత్యం అంటే ఏం చెప్పుకోవాలో తెలుసా? తత్వం అసి, అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవాన్ని, నేనే సాయిని. కాబట్టి నేను మాట్లాడుతుంటే ఎవరు కాదు మాట్లాడేది, సాయియే మాట్లాడుతున్నాడు. నేను చూస్తుంటే సాయియే చూస్తున్నాడు. నేను వింటూ ఉంటే సాయియే వింటున్నాడు. నేను శ్వాస జరుపుతూ ఉంటే సాయియే శ్వాస జరుపుతున్నాడు. ఎవరైనా నేను ఒక స్పర్శను అనుభవిస్తున్నానంటే ఈ అనుభవించేది నేను కాదు, సాయియే అనుభవిస్తున్నాడు అనేటువంటి అనుభూతి మీరు పొందినప్పుడు నీ జీవితమే సత్యసాయికి అంకితమైపోతుంది. అది మనము స్వామిని గురించి నిజంగా స్వామి భక్తులం కనుక మనం అయితే ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు సత్యసాయి నిత్యము మనకు కొలువై ఉంటాడు. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేసుకున్నాను. నాకు తెలియకుండానే ప్రతి 5 సెకండ్లకు, ప్రతి 10 సెకండ్లకు ఒకసారి నాకు తెలియకుండానే నా నాలిక సాయిరాం 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 అని పలుకుతూ ఉంటుంది.
మొట్టమొదట్లో అలవాటు చేసుకున్నాను. చివరికి అది అసంకల్పిత ప్రతీకార చర్యగా మారి నాలికకు సాయి 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 అంటాం అలవాటు పడిపోయింది. అంటే నాకు తెలియకుండానే సాయి తత్వం ఈ యొక్క దేహంలో నిమిడీకృతమైపోయింది. రక్తంలో ప్రతి కణంలో కూడా ఇమిడిపోయింది. అందుకని నాకు తెలియకుండానే నా ఏలు ఎస్ 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 అని చెప్పి నిత్యం రాస్తూ ఉంటాను గాల్లో, శ్రీ సత్యసాయి అని చెప్పి. ఈ రకంగా మనస వాచ కర్మణ నిత్యము గనక మనం సత్యసాయిని గనక తలుచుకుంటూ మనస వాచ కర్మణ వారి యొక్క దీంట్లో గనక ఉంటే సత్యసాయి నీవుగా మారిపోతావు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇది సత్యాన్ని గురించి స్వామి చెప్పినటువంటి ఒక చిన్న మిరకిల్ మీ అందరికీ చెప్పి, ఆ సత్యం యొక్క గొప్పతనాన్ని, ఆ సత్యం అనేటటువంటి విలువ యొక్క గొప్పతనాన్ని మనం గనక అలవాటు గనక చేసుకుంటే స్వామి ఎక్కడో లేడు, మన మనసుల్లోనే ఉన్నాడు, స్వామియే మనయే స్వామి అని చెప్పి మనం చెప్పుకోవాలి. తరువాత స్వామి విషయానికి వస్తే, మొట్టమొదటిసారి స్వామి ధర్మాన్ని గురించి నీకు తెలిసినప్పుడు, ధర్మం అంటే ఏమిటి, నువ్వు చేయవలసినటువంటి ధర్మం, నీవు ఏం ధర్మం అంటే నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని నీకు గుర్తు చేయటమే స్వామి చేసేటటువంటి పని. భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని గనక మర్చిపోయినప్పుడు గీత రూపంలో శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ధర్మాన్ని గుర్తు చేశాడు. అదేవిధంగా మనం సాయి భక్తులం గనక, నిజంగా మనం సాయి భక్తులము అని చెప్పి మనం అనుకున్నప్పుడు, మనం కూడా ఆ తత్వమసి నేనే సాయిని, నేనే దైవాన్ని అనేటటువంటి అనుభూతికి నీవు చెందినప్పుడు, స్వామి యొక్క తత్వంలో కనుక నిత్యము నువ్వు మనగలిగినప్పుడు నీ యొక్క ధర్మాన్ని కూడా స్వామియే చూపిస్తాడు. ఆ యొక్క ధర్మాన్ని కూడా స్వామి తన సహాయంతో చేపిస్తాడు అనేటువంటి విషయంలో నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్పగలను. ఎన్ని గంటల దాకమ్మా టైము చెప్పాలి అంటే, ఎందుకంటే చెప్పదలుచుకుంటే దాదాపు సాయంత్రం ఇంకా 3 గంటలు పడుతుంది. కాబట్టి మనకి టైం లేదు కదా, అందుకని టక్ కట్ చేసేస్తూ చెప్పుకుంటున్నాం. సత్య ధర్మాన్ని గురించి స్వామి నా జీవితంలో అంటే అందరికీ స్వామి ఈ విలువను బోధిస్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఆయన మిరకల్స్ రూపంలో కానివ్వండి, ఆయన వేరు వేరు సంఘటనల రూపంలో కానివ్వండి, మనందరికీ ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అని చెప్పి నిత్యము బోధిస్తూనే ఉన్నారు. కానీ మనం వాటిని స్వీకరిస్తున్నామా, వాటిని మనం గుర్తిస్తున్నామా, వాటిని మనం గ్రహిస్తున్నామా, వాటిని మనం అర్థం చేసుకుంటున్నామా అనేదే ప్రశ్న. కాబట్టి ఈ యొక్క లీలలో ఏమి దాగుంది, ఏమి అంతరార్థం దాగుంది అని చెప్పి మనం ఒక ప్రశాంతంగా ఉదయాన్నే లేచి నేను జరిగినటువంటి విషయాలను మొత్తాన్ని ఒకసారి నెమరవేసుకొని ప్రశాంతంగా కూర్చొని కనుక ఆలోచించగలిగితే, అప్పుడు స్వామి ప్రతి జీవితంలో మనకి ఎటువంటి మహత్తులు మనకు చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికాలో రెసిడెన్సీ అంటారు. రెసిడెన్సీ అంటే డాక్టర్ అయిపోతే ఒక పరీక్ష అయిపోతే ఇక నేను డాక్టర్ని అయిపోతాను. ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ రాయడానికి నాకు ఉన్నటువంటి కొన్ని కుటుంబ బాధ్యతల రీత్యా, పిల్లల చదువుల రీత్యా, ఒక అమ్మాయి డాక్టర్గా మెడికల్ కాలేజీలో చేరింది, ఒక అమ్మాయి ఏమో లాయర్ కాలేజీలో చేరింది. కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా నేను ఒక పరీక్ష రాయాలి అని చెప్పి అనుకున్నట్టుని ఆ పరీక్షను ఒక 3-4 నెలలకి తర్వాత రాద్దాము అని చెప్పి పోస్ట్పోన్ చేశాను. అప్పుడు మా లెక్చరర్ మా యొక్క రెసిడెన్సీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చేసేసి ఇమీడియట్గా ఆ ఎగ్జామినేషన్ నువ్వు 30 డేస్లో రాసి పాస్ కావాలి, పాస్ కాకపోతే ఇప్పుడు దాకా నువ్వు చదివినటువంటి మొత్తం మెడికల్ స్కూలు, నీ యొక్క మెడికల్ ఫెసిలిటీ మొత్తం వేస్టు. అది కనుక ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ కనుక నువ్వు తీసుకురాకపోతే నిన్ను ఈ యొక్క మెడికల్ ప్రొఫెషన్లో నుంచి బయటికి నెట్టేస్తాం. కాబట్టి నువ్వు ఒక్క నెలలో ఆ ఎగ్జామినేషన్ పాస్ అవుతావా, లేకపోతే నువ్వు డాక్టర్వి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మళ్ళీ నువ్వు ఇండియా వెళ్ళిపోతావా నిర్ణయించుకో అని చెప్పి ఒక లెటర్ రాసి సంతకం పెట్టించుకొని ఒక కాపీ నాకు ఇచ్చింది, ఒక సంతకం దగ్గర పెట్టుకుంది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క నెలలో ఇంటిలో ఇన్ని బాధ్యతలు పెట్టుకొని, ఆడపిల్లలు చదువులు పెట్టుకొని ఎలా, ఒకవేళ పాస్ కాకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆలోచిస్తున్నటువంటి తరుణంలో, ఇక ఇన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాలు కష్టపడ్డాను. అప్పటిదాకా నేను మెడికల్ కాలేజీకి వెళ్ళి 40 సంవత్సరాల వయసులో నేను మెడికల్ కాలేజీ చేరి 20 ఏళ్ల పిల్లలతో కలిసి నేను మెడికల్ కాలేజీ 5 ఏళ్ళు చదివి, ఆ తర్వాత అమెరికా వెళ్ళి 3 సంవత్సరాలు ఆ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి అన్నిటికీ ఎంతో శ్రమలు కోర్చి, మళ్ళీ 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చేసి 5, 3, 6, 6, 3, 9, 10 ఏళ్ళు కష్టపడినటువంటి కష్టం ఒక్క నెలలో మొత్తం నీరు గారిపోతుంది. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి పరిస్థితుల్లో ఏంటి నా ఈ జీవితం అని చెప్పి జీవితం మీద విరక్తి చేసినటువంటి సమయంలో, ఇంటిలో ఎవరూ లేనటువంటి సమయంలో తాడును ఫ్యానుకు కట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాను. తాడు వచ్చేసింది, మంచం మీద నుంచున్నాను, ఆ తాడు ఇక్కడికి వస్తూ ఉంది, ఇక బిగించుకోవటమే ఆలస్యం. అప్పుడు నా ఫోన్ మోగింది. ఇంట్లో ఎవరు లేరు. ఒక్కసారి ఎవరో ఫోన్ చేసింది, నా వైఫ్ ఏమన్నా చేస్తుందేమో ఫోను, ఆమెతోటి ఒక్కసారి చివరగా మాట్లాడి చేద్దామని చెప్పి ఆ ఫోన్ తీసుకుంటే, వేరే ఒక ఫ్రెండు ఈ ప్రాబ్లం ఆయనకు తెలిసి, నేను గుడిలో ఉన్నాను, వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాను, నేను గుడిలో నుంచి ఫోన్ చేస్తున్నాను, నీకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది, నీ ప్రాబ్లంకి ఒక చక్కటి పరిష్కారం, సమస్య సహకారం మా దగ్గర ఉన్నది, కాబట్టి నువ్వు ఇంట్లో అక్కడే ఉన్నావని చెప్పి తెలిసింది, నువ్వు వెంటనే బయలుదేరిరా, నీ సమస్యకు మేము పరిష్కారం చూపిస్తాము అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వెంటనే చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆపేసేసి వెంటనే కారు వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళాను. గుడి దగ్గరలో చాలామంది నా ఫ్రెండ్స్, అతను చాలామంది ఫ్రెండ్స్ని దగ్గరికి చేర్చేసేసి నా సమస్యకు ఏంటి విషయం, పరిష్కారం ఏంటి అని కనుక ఆలోచిస్తే, వారు ఏం చెప్పారంటే, అనిల్ నువ్వు పాస్ కాగలవు, మనం గుళ్ళో మాట్లాడుకుంటున్నాం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో గుర్తుపెట్టుకో, భగవద్గీతను ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఏమన్నాడు, కర్మణ్యేవ అధికారః హస్తే మా ఫలేషు కదాచన అని చెప్పలేదా? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు రాయాల్సిన ఎగ్జామినేషన్ అప్పుడు రాయి, పాస్ అవుతావా లేదా అనేది తర్వాత విషయం అని చెప్పి అనుకుంటే ఎంతో ధైర్యం ఇచ్చారు. నీ దగ్గర ఆర్థికంగా నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఎగ్జామినేషన్ పేసేదాకా మేము సహాయం చేస్తాం, నువ్వు మాత్రం చేయాల్సింది చెయ్యి అని చెప్పి చేస్తే, అప్పుడు స్వామి దగ్గర కూర్చొని, ఇది చాలా మహామేరు పర్వతానికి ఎక్కడానికంటే ఇంకా కష్టమైనటువంటి పరీక్ష, 30 రోజుల్లో ఈ ఎగ్జామినేషన్ పాస్ కావటం అనేది అసాధ్యమైనటువంటి విషయం, కానీ కొండను ఢీకొట్టినట్టుగా నేను చదువుతాను, 30 రోజుల్లో నేను ఎగ్జామినేషన్ పాస్ అవుతాను అంటే, స్వామి నీ ధర్మం నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలేయి అని చెప్పి నాకు ఆ స్వామి దగ్గర నుంచి సందేశం వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యి, ఆ 30 రోజుల్లోనే ఎగ్జామినేషన్ రాశాను. అనుకున్న మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులతో ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. అంటే స్వామి సత్యాన్ని చూపించారు కోలారులో, తర్వాత నా ధర్మం ఏంటో కూడా నాకు గుర్తు చేశారు, నా జీవితాన్ని ఒక నందన వనంగా మార్చారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఇటువంటి నా ఒక్క దాంట్లో కాదు, ప్రతి వారిలో జరుగుతూ ఉంటాయి, కాకపోతే మనం గుర్తించాం, అదొక్కటైనటువంటి విషయాన్ని మీరు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 తత్వాలు నిత్యం స్వామి మనల్ని బోధిస్తూనే ఉంటారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సత్యం గురించి చెప్పాను, ధర్మం గురించి చెప్పాను, తరువాత శాంతి, ప్రేమ, అహింసల గురించి చెప్తున్నాను. కాబట్టి సత్య, ధర్మ, శాంతిని గురించి చెప్పాలంటే చెప్పాలి.
ఈ శాంతి గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి అంటే, నేను నా యొక్క బాధ్యతలన్నీ తీర్చేసుకుంటే ఎప్పుడైనా ప్రశాంతత, జీవితంలో ప్రశాంతత అనేది ఎప్పుడు వస్తుందండి? బాధ్యతలన్నీ తీరినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటున్నాం. కాబట్టి నేను 68 ఏళ్లకల్లా, 65, 66 ఏళ్లకల్లా ఇండియా ఇలాగంగా వచ్చి మీలాంటి భగవద్ బంధువులతోటి పంచుకొని నా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని చెప్పి నాకు కోరిక ఉంటే, ఈ ప్రశాంతత జీవితానికి ఒకే ఒక అడ్డు ఉంది. ఏమిటి అంటే, మా రెండో అమ్మాయి పెళ్ళి. మొదటి అమ్మాయిని బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను, ఈ ఊరికే ఇచ్చాను, హ్యాపీగా. అబ్బాయి డాక్టర్, అమ్మాయి డాక్టర్ బాగున్నారు. రెండో అమ్మాయి కూడా చాలా లాయరు, అమెరికాలో లాయర్, అంటే షీ ఈజ్ వెరీ వెల్ ఆఫ్. కానీ ఏంటంటే, నేను పెళ్లి చేసుకోను, నాకు ఈ ఉద్యోగం బాగుంది, నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు స్వామిని అడిగాను, స్వామి నేను ఇండియా వెళ్ళి ఇలా సేవ చేయాలనుకుంటున్నాను, కానీ ఈమె పెళ్లి చేసుకోకపోతే నా భార్య రానంటుంది, అమ్మాయి పెళ్ళి లేకుండా నేను ఎట్లా, నా అమ్మాయిని ఎట్టు వదిలిపెట్టిపోతాము, మళ్ళీ మీరు వెళ్తే వస్తారో రాదు అని చెప్పి చేస్తూ ఉంటే, అప్పుడు ఇక మేము నేను ఇండియా వెళ్ళిపోతాను అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు, మేము డెట్రాయిట్ అనేటటువంటి ఊరిలో నుంచి అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో ఆ ఊరికి మేము వెళ్ళడం జరిగింది. డాలస్ అనేటటువంటి ఒక ఊరికి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి, మా అమ్మాయి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేది, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మేము ముగ్గురు ఆ ఇంట్లో ఉంటూ ఉన్నాం. ఉన్న తర్వాత వాళ్ళమ్మ రోజు చేరి అమ్మ పెళ్లి చేసుకో, లేకపోతే నాన్న వెళ్ళిపోతే ఇక పడిపోతే ఇక నాన్న మళ్ళీ నీ వైపు చూస్తాడో లేదో, నువ్వు ఒంటరి వైపు పోతావు, నీ జీవితం ఏమైపోతుంది తల్లి, నాది నీ ఒక్కదానికే దిగులు అని చెప్పి చెప్తూ ఉంటే, ఒక నెల రోజులకి అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి ఎప్పుడైతే అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందో, వెంటనే అద్దెంట్లో మనం పెళ్లి చేయడానికి వీల్లేదు, పెద్ద అమ్మాయికి సొంత ఇంట్లో ఎంతో గొప్పగా పెళ్లి చేసాం, కాబట్టి చిన్న అమ్మాయికి మాత్రం అద్దెంటికి వేయాలి, మీరు కూడా ఇమీడియట్గా ఇల్లు కొనండి అని చెప్పేసి మా ఆవిడ నాకు ఇల్లు కొనిపెట్టింది, నా చేత ఇల్లు కొనిపెట్టింది. ఆ ఇల్లు కొనిపెట్టిన తర్వాత మొత్తం ఈ ఇంట్లోకి చేరాం. ఈ ఇంట్లోకి చేరిన తర్వాత మళ్ళీ స్వామి పటాన్ని అదంతా ఆ కొత్త ఇంట్లో ఏర్పాటు చేసేసి, అక్కడ రోజు మేము స్వామి చేసుకుంటూ వస్తూ ఉంటే, కరెక్ట్గా 30 రోజులకి మేము భోజనం చేస్తుంటే మా అమ్మాయి మా దగ్గరకు వచ్చి, అమ్మా నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అంది. ఏంటమ్మా అని చెప్పంటే, నేను ఒక అబ్బాయిని చూసుకున్నాను అని చెప్పంటే, నాకు భయం ఏంటంటే ఆ అబ్బాయి ఎవరో, ఏ అమెరికా వాడో లేకపోతే ఆఫ్రికా వాడో ఎట్లుంటారో అని చెప్పి భయం. ఎందుకంటే మనకు కొన్ని ఏంటూ ఉన్నాయి కదా, అమ్మ ఆ అమ్మాయి పేరేంటి తల్లి, పేరును బట్టి తెలుసుకోవచ్చు కదా ఎవరో అని చెప్పి అబ్బాయి పేరేంటి అని అడిగినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? సప్త ఋషి అని చెప్పి అబ్బాయి పేరు సప్త ఋషి అని చెప్పగానే అబ్బా అనుకున్నాను. ఒకసారి అబ్బాయిని తీసుకొని రామ్మా అని చెప్తే వస్తే, ఆ అబ్బాయి ఎంతనాడు తెలుసా? 6 అడుగుల 2 అంగుళాలు. మా అమ్మాయి ఎంతో తెలుసా? 4 అడుగుల 11 అంగుళాలు. అసలు అదేంటి ఇదేంటి అని చూస్తే ఎట్లా కుదిరిందో, తీరా అబ్బాయి గోత్రం ఏంటి అని చెప్తే, తమాషా చూడండి, ఏంటో తెలుసా గోత్రం? ఇందాక మీరందరూ స్వామికి పూజ చేసినప్పుడు ఏ గోత్రాన్ని సంబోధించారు స్వామిది? ఆ గోత్రమే సప్త ఋషి వాళ్ళ గోత్రం. వెస్ట్ బెంగాల్ బ్రాహ్మిన్స్ అబ్బాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్వామీజీ ఏ రకంగా మా సమస్యలను పరిష్కరిస్తారా? ఘనంగా పెళ్లి చేశాను. పెళ్లి చేసుకున్నటువంటి 4 రోజుల్లో ఇద్దరు బ్రహ్మాండం ఇల్లు కొనుక్కున్నారు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నాకు ఏం లభించింది? శాంతి లభించింది. ఈ రకంగా సత్య ధర్మ శాంతుల విషయంలో మనల్ని కలిగించడంలో, మనం 10 మందికి పంచడంలో ఎప్పుడు కూడా స్వామి సహాయపడుతూనే ఉంటారు. కానీ మనం అది గుర్తించకపోవటమే మనం చేసేటటువంటి పని. సత్య ధర్మ శాంతి తర్వాత ఏంటి? ప్రేమ. ఇది ఒక్కటి కాదండి, ఇట్లాంటి లక్షలున్నాయి, వేలున్నాయి, వందలున్నాయి. కానీ మచ్చుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటున్నాం అంతే. సత్య ధర్మ శాంతి ప్రేమ. ప్రేమను గురించి చెప్పుకోవాలి అంటే, నేను
గుంటూరులో కొన్ని రోజులు బిజినెస్ చేసిలో లాస్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఒంగోలు వెళ్ళి సత్యసాయి భక్తుల సహాయంతో, గుంటూరులో నేను బిజినెస్ చేసేటప్పుడు కంప్లీట్ లాస్ అయిపోయి నెల రోజులకి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒంగోలు వెళ్ళి కొంతమంది డాక్టర్స్, ఆ డాక్టర్ ఎవరో తెలుసా? డాక్టర్ శ్రీమన్నారాయణ, మీకు ఎవరికైనా తెలుసో తెలియదు, కంటి డాక్టర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? సత్యసాయి ఫ్రీ స్కూల్ ఒంగోలులో రన్ చేస్తున్నారు, సత్యసాయి ఫ్రీ స్కూల్. కాబట్టి ఈ సాయి భక్తులే, అప్పుడు నాకు వీళ్ళందరూ తెలియదు, వీళ్ళు సాయి భక్తులు కాబట్టి నేను వెళ్ళి వీళ్ళని కలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను వెళ్ళి కలుసుకున్న తర్వాత వీళ్ళందరూ సాయి భక్తులుగా మారారు. అప్పుడు సాయి భక్తులు కాదు వీరు. అంటే ఏంటి? మన జీవితం ఆల్రెడీ సాయి నిర్ణయిస్తారు. ఈ సమయానికి నువ్వు నా భక్తుడిగా రావాలి, ఎందుకంటే గత జన్మలో నీకు నాకు సంబంధం ఉంది. అంటే మనం సాయి భక్తులుగా మారుతున్నామంటే మన గొప్పతనం కాదు, మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల పరంపరే మనల్ని సాయి దగ్గరకు తీసుకువస్తుంది. కాకపోతే నీ అంతటా నేను సాయి దగ్గరికి వెళ్తున్నాను అంటే అది సాధ్యం కానటువంటి పని. సాయి మన దగ్గరకు చేర్చుకుంటేనే మనం సాయి దగ్గరికి వెళ్ళడం తప్పితే మనంతటా మనం సాయి దగ్గరికి వెళ్ళలేము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ రకంగా చేసినప్పుడు నేను ఆ రకంగా 59 మంది పిల్లలతో నా దగ్గర పైసా ఖర్చు డబ్బులు లేకుండా స్వామి నా చేత స్కూల్ స్థాపించబడ్డారు. ఎట్లా? పైసా డబ్బులు లేవు, బ్రహ్మాండమైన స్కూల్ వచ్చింది. ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తే స్వామి నా మనసులోకి ప్రవేశించి, నా దేహంలోకి ప్రవేశించి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఏం చేశారో తెలుసా? ఈ డాక్టర్ చేత 20 మంది డాక్టర్లను, ఒంగోలులో ఉన్నటువంటి 20 మంది డాక్టర్లను నాకు పరిచయం చేశారు. ఈ 21 డాక్టర్లని ఒక చోట మీటింగ్ పెట్టి వాళ్ళ 21 డాక్టర్లని నా రాసి పెట్టించిన తర్వాత స్కూల్ ఎలా కట్టాలి ఏంటి అంటే, నేను సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అని చెప్పి సత్యసాయి దగ్గర ఒక కరికులం ఉంది. మీకు ఎంతమందికి తెలుసు? అది మానవతా విలువలు, విద్యలో మానవతా విలువల బోధన అని చెప్పి సత్యసాయి దగ్గర ఒక కరికులం ఉండేటప్పుడు ఆ కరికులంను నేను తీసుకొని ఈ యొక్క కరికులంను నా స్కూల్లో నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇది మీ పిల్లలకు, మీ యొక్క భవితలకు చాలా ఉపయోగపడుతుంది. మీ పిల్లలు కేవలం చదువులు, ఉద్యోగాలు సంపాదించేటువంటి ఉద్యోగస్తులు కాదు, మానవతను పెంపొందించేటువంటి ఒక గొప్ప పౌరులుగా నేను తయారు చేస్తాను అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత, వారిలో నమ్మకం కలిగిన తర్వాత, అప్పుడు ఇవన్నీ సరే నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కదా, కాబట్టి ఏమన్నా సందాల కోసం మమ్మల్ని అడుగుతున్నావా అంటే, మీరందరూ ఒక్క పైసా మీ దగ్గర నుంచి నేను తీసుకోను, ఎందుకంటే నేను ఎలాంటి వాడినో మీకు తెలియదు. నేను ఎలాంటి వాడినో ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు అవసరమైతే మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, మీరు ఇస్తాను. అప్పటిదాకా అదేంటి నీ దగ్గర డబ్బులు లేవంటావు, మా దగ్గర డబ్బులు వద్దంటావు, స్కూల్ స్టార్ట్ చేస్తానంటావు, ఎట్లా చేస్తావు అని చెప్తే ఎస్ చేయగలను. ఏంటి? అప్పుడు 50,000కి ఒక పాట పెట్టాం, చీటీ పాట. స్కూలు కూడా అందులో ఒక భాగం. కాబట్టి 20 డాక్టర్లు ప్రతి నెల 2,500 కడతారు, స్కూలు కూడా 2,500 కడుతుంది. కాబట్టి ఎంత వస్తాయి? 20 × 2,500. ఫస్ట్ చీటీ పాట 50,000 వచ్చేసింది. ఫస్ట్ పాట స్కూల్ పాడుతుంది కమిషన్ లేకుండా. కాబట్టి 50,000 స్కూల్కి ఇచ్చేసేయండి. ప్రతిరోజు ప్రతి నెల మీరు చీటీ పాట కడుతుండండి, మీరందరూ పాడుకుంటుండి. మీరు స్కూల్కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు, ఎవరు డబ్బులు లాస్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు అనే ఆలోచన స్వామి నా మనసులో ప్రవేశపెట్టి నా నాలుక ద్వారా బయటికి వాళ్ళకి చెప్పించారు. ఈ రకంగా అప్పటికప్పుడే డాక్టర్లు కదా, టకా 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 అని తీసుకెళ్ళి డబ్బులు అక్కడ పెట్టారు. 50,000 మొత్తం తీసేసుకున్నాను, స్కూల్ స్టార్ట్ చేశాను. అందరినీ స్కూలు డైరెక్టర్లుగా చేర్చాను 20 మందిని. ఎప్పుడైతే 20 మంది స్కూలు డైరెక్టర్పై డాక్టర్ల స్కూలు అని చెప్పి పేరు వచ్చిందో, స్కూలుకి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చేసింది. స్కూలు 50 మందితో స్టార్ట్ చేసినటువంటి స్కూలు 500 మందికి 5 సంవత్సరాలలో జరిగింది. అప్పుడు అసలు ప్రేమ అనేది ఎలా ఉంటుందో మొదటగా చవి చూసి, ఈ 500 పిల్లలు మీ పిల్లలు కాదు, నా పిల్లలు అనేటువంటి విధంగా వాళ్ళని ప్రేమ చూపించి, తల్లిదండ్రులను మర్చిపోయి మేము ఇక్కడే ఉంటాం, మీ దగ్గరే ఉంటాం అనేటువంటి స్థితికి ఆ పిల్లలకి నాకు మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది.
అది కూడా కాకుండా ఈ పిల్లలకు ప్రేమ తత్వాన్ని నేర్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్వామి మళ్ళీ ఒక అవకాశం కల్పించారు ఆ ప్రేమతత్వాన్ని. రూప అనేటటువంటి ఒక అమ్మాయి తెలంగాణలో ఉంటే 5 ఏళ్ల అమ్మాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులు కావాలి అని చెప్పి ఈనాడు పేపర్లో పడితే ఆ వార్త నా చేతికి వస్తే అది నిజమా కాదా అని చెప్పి నా స్కూల్లో ఒక టీచర్ని పంపించి అది నిజమే అని చెప్పి తెలుసుకున్న తర్వాత అది నా స్కూల్ పిల్లలందరికీ ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పి వాళ్ళందరికీ ఆ అమ్మాయికి మనం స్కూల్ తరపున మొత్తం సర్జరీ చేయించాలి, మనం ఆ అమ్మాయిని వీ హ్యావ్ టు ఆల్ లవ్ అని చెప్పి ఆ యొక్క పిల్లలు కిడ్నీ బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు మొత్తం తీసుకొచ్చి నా ఆఫీస్ రూమ్లో నా టేబుల్ మీద ఇదిగోండి సార్ అమ్మాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించండి అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి నా టేబుల్ మీద ఆ కిడ్నీ బ్యాంకులు ఓపెన్ చేసేసి పడిచ్చేటటువంటి స్థితికి పిల్లల్ని తెచ్చారంటే పిల్లల్ని నేను స్వామి చెప్పినట్టుగా ఏ రకంగా ప్రేమించాననేటువంటి విషయానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం. అదేవిధంగా పేరెంట్సు సార్ మేము ఉన్నాం, ఆ అమ్మాయిని బతికించండి, ఆ అమ్మాయిని చేయించండి అని చెప్తే ఆ డబ్బులు మొత్తం తీసుకొని ఆ అమ్మాయి అక్కడి నుంచి మద్రాస్ అపోలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ట్రైన్లో వెళుతూ ఆ ట్రైన్ ఒంగోలు మీదకి వెళ్ళాలి. కాబట్టి ఈ పిల్లలందరినీ రైల్వే స్టేషన్కి తీసుకొని పోయాను. ఎందుకంటే ఆ ప్రేమ తత్వం పిల్లల్లో కనిపించాలి అనేటువంటి ఆ యొక్క కూర్చోబెడితే ఒకసారి ఆ అమ్మాయి నైట్ స్టేషన్లో ఆగితే స్టేషన్ మాస్టర్ కూడా మా స్టూడెంట్లో పేరెంట్ కాబట్టి ఒక అరగంట సేపు ఆ ట్రైన్ ఆపి ఆ రూపాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఆ రూపాన్ని అందరూ హ్యావ్ అని చెప్పి ఆ డబ్బులు మొత్తం తీసుకొని వీళ్ళందరినీ ఇంటికి పంపించి నేను కూడా ఆ ట్రైన్లో ఎక్కి ఆ అమ్మాయితో పాటు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయికి అవసరమైనటువంటి రక్తాన్ని కూడా నేను ఆ యొక్క సమయంలో ఆమెకి ఇచ్చి ఆ యొక్క ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిగా చేసి ఆమె సొంతం అయిపోయిన తర్వాత ఇంటికి పంపించి ఆ పిల్లలలో స్వామి నాకు ప్రసాదించినటువంటి ఆ ప్రేమ తత్వాన్ని నా పిల్లలతో కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రూప అనేటటువంటి ఒక వ్యక్తికి కూడా పంచి అటు తల్లిదండ్రులకి ఇటు నా స్కూలు విద్యార్థులకి ప్రేమ తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని స్వామి సహాయంతో రుచి చూపించాను. ఇది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఇది మొట్టమొదటి చెప్పాల్సిన విషయం, కానీ చివరిలో చెప్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం అడుగు పెట్టాలి అంటే మొట్టమొదట కావాల్సిందేంటి? అహింస. అహింస అనేది కనుక లేకుండా నేను ఆధ్యాత్మికలో ప్రయాణం అడుగు పెడతాను అంటే కుదరదు. అహింస మనం పాటించాలి అంటే మనకు కావాల్సిందేంటి? మనం సాయి భక్తులుగా అహింసను మనం పాటిస్తున్నాం అంటే మనం ఒక రకమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఏమిటది? మాంసాహారం. నేను మాంసాన్ని తింటాను, స్వామి భక్తుడిగా ఉంటాను, నాయ్ జంతనాయ్. ఏదో ఒకటే, మాంసం తిను లేకపోతే సాయి భక్తుడిగా ఉండు, శాకాహారంగా ఉండు అంటే ఒకటే. నేను 11 ఏళ్ళప్పుడు 9 ఏళ్ళప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇది ఇదివరకు చెప్పాను. చీటీ ఇచ్చాను, నేను డాక్టర్ కావాలని, టీచర్ కావాలని ఇచ్చాను. నాకేదో అమాయక హృదయం, పవిత్రమైనటువంటి హృదయం, ఎటువంటి కల్మషాలు లేదు. డబ్బుల కోసం డాక్టర్ కావాలనుకోలేదు. డబ్బుల కోసమే డాక్టర్ కావాలనుకుంటే టీచర్ కావాలి అని అడిగి ఉండేవాడినే కాదు. బతకలేక బడిపంతులు అడిగేవాడు అడిగి ఉండేవాడిని. అదంతా నాకు తెలియదు. మా నాన్న చెప్పాడు, ఈ 2 చాలా గొప్ప ప్రొఫెషన్స్, నువ్వు ఈ రకంగా ఫ్రీగా అందరికి పనిచేస్తున్నావు, నీలా కూడా నేను అందరికీ సేవ చేయాలి, కాబట్టి నన్ను డాక్టర్ని చేయి, టీచర్ని చేయి అని చెప్పి అమాయకంగా ఒక కాగితం మీద ఇస్తే అప్పుడు కాగితం స్వామీజీ తీసుకొని వెళ్ళిపోయి నా జీవితానికి పునాది అప్పుడే స్వామీజీ వేయటం మొదలుపెట్టారు. అది వేయటానికి ముందు నేను మాంసాహారిని. ఎందుకంటే మా ఇంట్లో పల్లెటూరు, ఇంట్లో కోళ్ళు, పెద్ద ఇవని చెప్పి తర్వాత అల్లుళ్ళు, మేము 12 మందిమి, నేను 12వ వాడిని. అల్లుళ్ళు వస్తూ ఉంటారు, కోడళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ వచ్చినప్పుడల్లా కోసి మా అమ్మ పెడుతూనే ఉంటుంది. ఈ రకంగా నాకు అప్పుడు దాకా పుట్టపర్తి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది.
సంక్రాంతి పండుగ రోజు మూడో రోజు పేరేంటి? కనుమ. కనుమ రోజు మనం చేసేది ఏంటి? ఆ రోజు కనుమ పండుగ వచ్చింది, అల్లుళ్ళు వచ్చారు ఇంటికి, బావలు అందరూ రెడీగా ఉన్నారు. ఉదయాన్నే ఒక గంపలో ఏం చేస్తారు తెలుసుగా, పల్లెటూళ్ళల్లో ఒక గంప కింద ఈ కోళ్ళనన్నింటినీ కప్పి పెడతారు. అన్ని పల్లెటూళ్ళలో జరిగేది. తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఎర్లీ మార్నింగు ఆ గంపని ఎత్తేస్తారు. ఎత్తంగానే కోళ్ళు వెళ్ళిపోతాయి. నాకు ఎప్పుడూ ఇష్టమయ్యేటటువంటి ఒక పుంజు ఉండేది. ఆ పుంజు అంటే నాకు చాలా ఇష్టం. అది ఒక పెట్ లాగా అనమాట. నేను ఎక్కడ చేతిలో పెట్టేసేసి తినమంటే భయపడకుండా వచ్చి ఆ గింజలు తినేది. నేను ఏదన్నా ఆడుకుంటే దాని చుట్టూ నేను ఆడుకుంటూ పరిగెత్తుంటే నాతో ఆడుకునేది చిన్నప్పుడు. ఆ రకంగా ఉంది. ఆ రోజు సంక్రాంతి కనుమ పండుగ. పల్లెటూళ్ళలో తెలుసు కదా, సాకలవాడు కత్తి తీసుకొని వచ్చాడు. మా అమ్మ, రే ఇగో ఆ పుంజు ఉంది కదా, దాన్ని పట్టుకొని ఈరోజు సరిపోతుంది, అది పెద్దగా ఉంది, ఇల్లు అల్లుళ్ళు చాలామంది వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది అని చెప్పి చేస్తే అది పట్టుకోవడానికి మేమందరం కూడా దాన్ని ఎమ్మడబడ్డాం. చిన్నపిల్లలం కదా, నేను కూడా ఎమ్మడబడ్డం అలవాటు కదా, నేను కూడా ఎమ్మడబడ్డాను. పరిగెత్తి అది ఒక గూట్లో దాక్కుంది. ఇక పరిగెత్తలేక ఇక చాకలవాడు దాన్ని పట్టుకొని 10 నిమిషాల్లో చేయవలసిందంతా చేశాడు. అయిపోయింది. లోపలికి వచ్చింది మా అమ్మ, దాన్ని రెడీ చేసేసింది. మధ్యాహ్నం అందరం అన్నాలు కూర్చున్నాం. చివరి నుంచి ఒక్కొక్కటి వస్తుంది. ఎప్పుడైతే నా యొక్క పళ్ళెంలోకి అది రాబోతుందో మమ్మని స్టాప్ అని నాలో నుంచి, మమ్మని ఎప్పుడు అంత పెద్దగా నేను నడిచి ఉండనేమో, అమ్మా ఆపేసాయి, ఏంట్రా ఏమైంది నీకు? నాకు ఉదయం మించి జరిగినవి మొత్తం గుర్తొస్తున్నాయి. ఈ రోజు మించి నేను మాంసం ముట్టను, నేను శాకాహారిగా మారిపోతున్నాను అని చెప్పి ఆ రోజు మానుకున్నాను. ఇంతవరకు మా ఇంట్లో కనీసం మాంసాహారం వండటం కూడా జరగదు. మా పిల్లలు ఎవరన్నా కావాలి అనుకుంటే బయట నుంచి తెచ్చుకోండి, కానీ ఈ ఇంట్లో మాత్రం మాంసం వండటం జరగదు అని చెప్పి మా పిల్లలకి చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శాకాహార జీవనాన్ని ప్రారంభిస్తున్నాను. ఆ రకంగా అహింస అనేటటువంటి దాన్ని స్వామీజీ నాకు తెలియకుండానే నాలో ఎలా అరవారాలో దానికి కావలసినటువంటి సంఘటనలను సృష్టించి, నేను మామూలుగా మానితే ఉంది, 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అలవాటు అవుతుంది. ఎవరన్నా బలవంతంగా మానామనుకోండి, 4 రోజుల మీద అలవాటు అవుతుంది. వీడిని జీవితాంతం మార్పించాలంటే ఇటువంటి సంఘటనలు సృష్టించాలి. ఆ యొక్క సంఘటనలు వీడి మనసులో బలవంతంగా నాటుకునేటట్టుగా చేయాలి. కాబట్టి అలానే చేస్తాను, అలానే చేశారు. ఇప్పటిదాకా కూడా నన్ను శాకాహారిగా మార్చి ఆ అహింసా సిద్ధాంతాన్ని అవలంబించేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటటువంటి విషయాలను స్వామి నిత్యం మనకు బోధిస్తూనే ఉన్నారు. వేరువేరు రూపాలలో, వేరువేరు సంబంధాలలో, వేరువేరు విధంగా. కాకపోతే ఓన్లీ ఏంటంటే మనము గుర్తించము అంతే. చాలా 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 ఇంకా విషయంగా చెప్పాలి అంటే, స్వామి ఎన్నోసార్లు నన్ను మరణానికి అంత దగ్గరగా తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. మరణానికి అంత దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. ఆ విషయం నేను పోయినసారి ఒకటి పంచుకున్నాను, హెలికాప్టర్లో జరిగినటువంటి విషయం. కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పటం వేస్ట్ కాబట్టి నేను ఇంకొక విషయాన్ని చెప్పి చేస్తాను. మేము వింటర్ మంత్స్లో, అంటే అమెరికాలో జాన్యువరి అంటే విపరీతంగా మంచు పడుతుంది. అమెరికాలో రోడ్ల మీద కూడా స్నో ఇంత ఎత్తు ఉంటుంది. ఆ రోజు మేమందరం కలిపి, మేము ఉండే ఊరి నుంచి డెట్రాయిట్ అనేటువంటి ఊరు సినిమాకి వెళ్దామని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి బయలుదేరాం. 2 కార్లు వెళుతూ ఉన్నాయి. ఒక కారు వెళ్తూ ఉంది, వెనక కారు వస్తూ ఉంది, మాది ముందు కారు వెళుతూ ఉంది. ఒక్కసారి ఈ ఐస్ మీద, దీని మీద ఐస్ ఉండేటప్పటికి ఆ కారు స్పీడ్గా వెళ్ళేటటువంటి కారు కంట్రోల్ తప్పింది. అమెరికాలో యాక్సిడెంట్ అట్టా ఉంటాయి, అంటే ఐస్లో ఇక్కడ ఐస్ అలవాటు లేదు కాబట్టి మీకు ఉంటుంది, ఐస్ అలా ఉంటుంది.
ఒకసారి కంట్రోల్ తప్పిందంటే కారు ఎడిపోతుందో తెలియదు, మన కంట్రోల్ ఉండదు. ఎందుకంటే కిందంతా గ్లాస్ లాగా అద్దం మీద ఐస్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇటు వెళ్ళేటటువంటి కారు అది దారి తప్పి అటు వచ్చే ఒక రోడ్డు ఉంటుంది, ఇటు వెళ్ళే ఒక రోడ్డు ఉంటుంది. ఈ 2 రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశం దాటి అవతల దాంట్లో 3 లైన్లు ఉంటాయి, పెద్ద లైన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ 3 లైన్లు దాటి అక్కడ నుంచి పెద్ద వ్యాన్లు ట్రక్కులు వస్తూ ఉన్నాయి. ఆ 3 లైన్లు దాటి అవతలకి వెళ్ళి అక్కడ షోల్డర్ అని ఉంటుంది, కొంత ఖాళీ స్థలం గట్టుబిడ్డ, అక్కడ పోయి అవతలకు పోతే లోయ ఉంటుంది. స్ట్రైట్గా కనుక వెళ్తే లోయలో పడిపోతుంది. అలా కాకుండా వెంటనే కారు అవతల ట్రాఫిక్ వచ్చే రూట్లో అది కూడా కారు తిరిగి కరెక్ట్గా ఆ 3 లైన్లు వెనక కూర్చొని ఆగింది. అయితే ఏం చేశాను నేను ఆ టైంలో అంటే, ఒక్కసారి ఎప్పుడైతే కారు అదుపు తప్పిందో నా నోట్లో నుంచి ఇక ఏమీ రాలేదు, ఒకటే మాట, సాయిరా. ఒకటే మాట. మొదలైన దగ్గర నుంచి కారు ఆగేదాకా నా నోట్లో నుంచి ఒక ఆర్ద్రతతో ద్రౌపది చివర కొంగు లాగుతున్నప్పుడు కృష్ణా అని చెప్పి ఏ రకంగా అరిచిందో, నీవు తప్ప ఇతఃపరం మెరుగా. గజేంద్రుడు ఇక నా వల్ల కాదు, ఈ మసలతో మోట్లాడటం నా వల్ల కాదు అని చెప్పి హే కృష్ణ అని చెప్పి ఏ రకంగా వాసుదేవ అని చెప్పి అనుకుంటే శ్రీకృష్ణుడు ఏ రకంగా రక్షించాడో అదే పరిస్థితి నాది. కాబట్టి ఆ క్షణంలో అందరం ఉన్నాం, నలుగురు ఉన్నాం, ఒకే దెబ్బకు 4 పిట్టలు ఎగిరిపోయినట్టుగా వెళ్ళిపోయేవాడు. కానీ బ్రతికించాడు. ఇలా ఒకటి కాదు, 2, 3, 4 సంఘటనలు జరిగినాయి జీవితంలో. అప్పుడు అనిపించింది, ఎందుకు స్వామి ఇన్నిసార్లు నన్ను బ్రతికించాడు, దేనికోసం? ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. కాబట్టి ఈ జీవితం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నా కోసం బ్రతకటం కాదు. ఎందుకంటే తమాషా ఏంటంటే అండి, నేను ఇప్పటిదాకా జీవితంలో ఏదైతే కోరుకున్నానో, నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ప్రతి విషయం స్వామి నెరవేర్చాడు. నేను కోరిన కోరిక, తీరని కోరిక అంటూ లేదు. చివరికి ఎట్లా తయారైందో తెలుసా? స్వామికి నాకు పోటీ. అడుగు 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 అని స్వామి అంటూ ఉంటే అడిగి 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 ఇంకా అడుగు అని చెప్పి స్వామి అంటూ ఉంటే ఇక అడగటానికి నా దగ్గర ఏది స్వామి, ఇచ్చినవి చాలు, చాలా తృప్తిగా ఉంది జీవితం, ఇంకేం కావాలి స్వామి? చక్కటి భార్యనిచ్చావు, చక్కటి పిల్లల్నిచ్చావు, చక్కటి అల్లుళ్ళనిచ్చావు, చక్కటి మనవాణ్ణిచ్చావు, పెద్ద ఇల్లు ఇచ్చావు, పెద్ద కారు ఇచ్చావు, మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చావు, ఇంకా ఏమి కావాలి స్వామి నాకు అని చెప్పి ఒక్కోసారి మా ఫ్రెండ్స్ని అడుగుతుంటా ఇంటికి వస్తే, సార్ నా జీవితం అంతా మీకు తెలుసు, స్వామిని ఇంకేదైనా అడగాలని ఉంది, ఏం అడగమంటారు సార్ అని చెప్పి అడిగితే, ఇంకేం అడుగుతారు సార్ మీకు, ఇంకేం అడుగుతారు, ఇక మీకు లేనిది ఏంటో చెప్పండి. అదేంటి సార్, నాకు మిలియన్లు లేవుగా. మిలియన్లు లేకపోయినా మిలియన్లు ఉన్నవాడి కంటే ఇంకా ఎక్కువగా తృప్తిగా ఉన్నారు సార్ మీరు, ఇంకేం కావాలండి? కాబట్టి మిలియన్ల వాడికి పక్క మీద పడుకున్నా కూడా పక్క మీద నిద్రపోకపోవచ్చు, మీకు అవసరమైనప్పుడు కటిక నేల మీద పడుకున్నా కూడా చక్కగా నిద్రపోయేటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం మీకుంది, ఇంకేం కావాలి అనేటటువంటి విషయంలో స్వామి ఇచ్చి 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 స్వామి అలసిపోలేదు. కానీ అడిగి 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 నేను మాత్రం అలసిపోయాను. ఆ స్థితికి స్వామీజీని తీసుకొచ్చారు. ఇంకేం కావాలి? కాబట్టి ఏమొచ్చిందో తెలుసా, నాకు తృప్తి అనేది వచ్చేసింది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, 35 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఆ సుఖాలకు అలవాటు పడి ఆ కార్లు, ఆ ఏసీలు, ఇంట్లో ఇట్లా కాదు ఇట్టి చోటలు గారో అక్కడ, ఎందుకంటే ప్రతి రూమ్ ఎక్కడ చూసినా సెంట్రల్ ఎయిర్ కండిషను,
కారులో ఎయిర్ కండిషను, ఎక్కడికైనా షాపులకు వెళ్తే ఎయిర్ కండిషను, ఎక్కడ పోయినా ఎయిర్ కండిషన్. ఆ రకంగా సుఖాలకు అలవాటు పడినటువంటి 35 సంవత్సరాలు సుఖాలకు అలవాటు పడినటువంటి దేహం ఇక్కడికి వచ్చి ఎండాకాలంలో ప్రతిరోజు ఇటువంటి క్లాసులు తీసుకుంటూనే ఉన్నారు. 15,000 కిలోమీటర్లు తిరిగి క్లాసులు తీసుకుంటూ ఉంటే ఎంత ఆనందం, ఎంత తృప్తి, ఎంత సంతోషం. కాబట్టి ఉద్యోగం ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకా డబ్బులు వస్తూ ఉంటాయి. ఏం చేసుకోను, వస్తూ ఉంటాయి. ఏం చేసుకుంటాను? డబ్బులు బ్యాంకులో పడతాయి, అంతేగా. నాకేం అలవాటు లేవుగా ఏదైనా ఎంజాయ్ చేయడానికి. ఒకసారి ఏం లేదు, అటు మా అమ్మాయి ఎంజాయ్ అంటే ఏంటి? యా కాబట్టి ఈ రకంగా నేను అలవాటు చేసుకొని చేసుకుంటున్నాను. అంటే ఎంజాయ్ అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా మంచి ప్రశ్న. ఎంజాయ్. లైటన్మెంట్ అనే మాట విన్నారా? లైటింగ్ అంటే ఏంటండి? లైటింగ్ అంటే వెలిగించటం. ఎన్లైటింగ్ అంటే ఏంటి? లైటింగ్ అంటే వెలిగించటం. ఎన్లైటింగ్ అంటే ఏంటి తెలుసా? సంపూర్ణమైనటువంటి వెలుగుని, ఆరిపోనటువంటి వెలుగుని, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, విశాలమైనటువంటి, దేదీప్యమానటువంటి, అంతకంటే ఇక వెలుగు లేదు అన్నటువంటి వెలుగుని వెలిగించటాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. అలానే జాయ్ అంటే ఏంటి తెలుగులో? అది జాయ్ అంటే ఏంటి? ఆనందం. ఆనందం అంటే సంతోషమా? సంతోషానికి ఆనందానికి తేడా ఉందా? సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. కాబట్టి మనందరం కావాల్సింది ఏంటో తెలుసా? ఆనందం కావాలి. మరి సంతోషానికి ఆనందానికి తేడా ఏంటండి? తేడా ఏంటి? సంతోషం అనేది మనల్ని ఉద్రేకానికి గురి చేస్తుంది. దాన్ని ఏమంటారంటే సంతోషాన్ని ఒక ఉద్రేకానికి గురి చేస్తుంది. సంతోషం వచ్చినప్పుడు మనిషి హుషారుగా ఎగిరి గంతేస్తూ ఉంటాడు. అది సంతోషం. ఎప్పుడైతే సంతోషం అనేది ఒక అలలో పైకి వచ్చేటటువంటి అలలో భాగాన్ని సంతోషం అంటారు. కాబట్టి ఎప్పుడైతే అలలో సంతోషం పైకి వస్తుందో దాని వెనకిడితే ఏముంటుంది? దుఃఖం అనేది కిందకి వచ్చేటటువంటి అలలో రెండవ భాగం రెడీగా ఉంటుంది. అంటే సంతోషం కనుక ఉంటే దాని వెనకిడితే ఏముంటుంది? దుఃఖం అనేది ఉంటుంది. కాకపోతే ఈ అల ఈ రకంగా తిరిగినప్పుడు ఇలా కాకుండా సెంటర్లోకి వచ్చి నిలబడి మళ్ళీ కింద నుంచి వచ్చి సెంటర్లోకి నిలబడితే ఆ మధ్యలో ఉండేటటువంటి దాన్ని సంతోషం అనం, దుఃఖం అనం, ఏమంటాం? ఆనందం అంటాం. అంటే ఆనందం అంటే ద్వంద్వ అతీత స్థితి. ద్వంద్వ అతీత స్థితి అంటే సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటిది ఆనందం. అయితే వారు అడిగిన ప్రశ్న ఏంటి? జాయ్ అని అడగలేదు. వారు చాలా తెలివిగా ఏమన్నారు తెలుసా? ఎంజాయ్ అన్నారు. ఇందాక లైటన్మెంట్ కాదు మనం ఆలోచించింది, ఎన్లైటన్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. జాయ్ని గురించి కాదు మనం మాట్లాడుతుంది, ఎంజాయ్ గురించి మాట్లాడుతున్నాం. ఆనందాన్ని గురించి కాదు మనం మాట్లాడేది, పరమానందాన్ని గురించి మాట్లాడుతున్నాం. దాన్నే ఎంజాయ్మెంట్ అని అంటాం. అదే స్వామీజీ మనందరి చేత దివ్యాత్మ స్వరూపులారా అని అంటే అర్థమేనంటే పరమానంద స్వరూపులారా. అంటే అదేంటి? దివ్యాత్మ స్వరూపులారా అంటానికి పరమానంద స్వరూపులారా అంటానికి ఏమైనా తేడా ఉందా? తేడా లేదు. ఏంటో తెలుసా? భగవంతుడికి ఒక పేరుంది. మనందరం ఏంటి? ఆ భగవంతుడికి రాముడు, కృష్ణుడు ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి రూపాల పేర్లు. కానీ భగవంతుడికంటూ ఒక పేరుంది. మనందరికీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటుంది కదా. నా పేరులో కూడా 3 పేర్లు ఉంటాయి. ఏంటి? సోదనగుంట అనిల్ ప్రసాద్. అంటే మనందరి పేర్లలో కూడా 3 పేర్లు ఉంటాయి. గరికపాటి రామారావు, గరికపాటి రామారావు. అలానే భగవంతుడికి కూడా మన వేదాలు 3 పేర్లు పెట్టినాయి. నేను మాట్లాడేది రాముడు, కృష్ణుడు వీళ్ళు కాదు. అసలు భగవంతుడికి అసలు ఒరిజినల్ నేమ్ అంటూ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? పేరు సత్ చిత్ ఆనందం.
అది భగవంతుడి పేరు. సచ్చిత్ ఆనందం. సత్. చూడండి సత్యసాయి బాబా పేరు ఎంత గొప్పగా పేరు పెట్టబడిందో. సత్ అంటే ఏమిటి? ఎప్పుడు ఉండేది. నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. అందుకనే సత్యసాయి బాబా అంటే ఏంటో అర్థం చెప్పాను. ఎందుకంటే మనకు దేహపరంగా ఈరోజు లేకపోవచ్చు, కానీ సత్యసాయి బాబా ఎప్పుడూ ఉన్నారు, నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు ఉన్నారు. కాబట్టి దైవంలో పెట్టినటువంటి పేరే సత్యసాయి బాబాలో మొట్టమొదటి పేరుగా పెట్టబడింది సత్య అనేటటువంటిది. చిత్ అంటే ఏంటో తెలుసా? చైతన్యం. ఆ చైతన్యం ఉన్నటువంటి ఆనందం, ఆనందానుభూతి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి అనుభవాన్ని సచ్చిత్ ఆనందం అంటాం. అంటే అది ఎవరి స్వరూపమో తెలుసా? పరమాత్మ స్వరూపం. ఎప్పుడు ఆనందంగా ఉండటం అనేది ఆత్మస్వరూపం. అందుకని స్వామీజీ మనల్ని అందరినీ ఏమని సంబోధిస్తారు? దివ్య ఆత్మ స్వరూపులారా అని చెప్పిస్తారు. దివ్య ఆత్మ స్వరూపులారా అని చెప్పి ప్రబోధిస్తున్నారు. అంటే మనం ఎవరమో మనకి గుర్తు చేస్తున్నారు. వారి యొక్క గంట స్పీచ్ ద్వారా కూడా మనం ఆ యొక్క అనుభవాన్ని ఎలా పొందాలి అని చెప్పి ఆవేదనతో, ఆర్ద్రతతో మనల్ని అందరినీ మార్చాలి అనేటువంటి సంకల్పంతో స్వామి మన కోసం ఎంతో 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 శ్రమించాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మరి ఇంకెంతసేపు సార్ వెళ్ళిపోవచ్చా? ఆపేసారు. ఓకే. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం. కాబట్టి మనం మరొకసారి కలుసుకున్నప్పుడు మరి కొన్ని విషయాల్ని చర్చించుకుందాం. ఏమా? Hare Rama Krishna Hare Rama Hare Rama Hare Rama Krishna Hare Rama Hare Rama